ఘోర వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఈ నెల 9న మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం. నీట్ యూజీ ఫలితాల విడుదల. ఢిల్లీలో మళ్లీ కీలకంగా చంద్రబాబు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి 55.28% ఓట్లు. జీతం తీసుకుంటా, ప్రతి రూపాయికి బాధ్యతగా పనిచేస్తా. పవన్ కళ్యాణ్. నా ప్రతిజ్ఞ నెరవేర్చిన జనం రుణం తీర్చుకుంటా. చంద్రబాబు నాయుడు. కొత్త ప్రపంచంలోకి ఆహ్వానం అంటున్న బుజ్జి. కూటమి విజయంతో చిత్రసీమలో జోష్. కొత్త సభలో తారల తలుపులు. జైలు నుంచే ఎంపీగా గెలుపు. మరి లోక్సభకు వెళ్ళొచ్చా? లోక్సభకు ఎన్నికైన 74 మంది మహిళలు. ఐర్లాండ్ పై భారత్ అలవోక విజయం. ఈ ఆహారాలలోని పిండి పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు. ఈరోజు వార్తలను చూద్దాం. మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం. మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహించబోతున్నారు. వరుసగా 3 సార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి జవహర్లాల్ నెహ్రూ నెలకొల్పిన రికార్డును మోదీ సమం చేయబోతున్నారు. ఈ నెల 8న లేదా 9న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ప్రధాని సహా నూతన మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం నాడు ఢిల్లీలో ప్రధాని నివాసంలో ఎన్డీఏ కీలక సమావేశం జరిగింది. మోదీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో బీజేపీతో పాటు ఎన్డీఏ పక్షాల అగ్రనేతలంతా పాల్గొన్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్, శివసేన అధినేత ఏక్నాథ్ షిండే, ఎల్జేపీ అధినేత చిరాగ్ పాస్వాన్, జేడీఎస్ నేత హెచ్డి కుమారస్వామి, ఎన్సీపీ నాయకుడు ప్రఫుల్ పటేల్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సహా 16 పార్టీలకు చెందిన 21 మంది నాయకులు ఈ భేటీలో పాల్గొన్నారు. బీజేపీ నుంచి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అగ్రనేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. లోక్సభకు ఎన్నికైన 74 మంది మహిళలు. 18వ లోక్సభకు మొత్తం 74 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు. 543 మంది సభ్యులు గల లోక్సభలో మహిళా ఎంపీలు 13.62% మాత్రమే. ఈ 74 మందిలో 30 మంది గత లోక్సభలోనూ సభ్యులు కాగా ఒకరు రాజ్యసభ సభ్యురాలు. ఈ లోక్సభ ఎన్నికల్లో మొత్తం 797 మంది మహిళలు పోటీ చేయగా బీజేపీ అత్యధికంగా 69 మందిని బరిలోకి దింపింది. కాంగ్రెస్ 41 మంది మహిళలకు టికెట్లు ఇచ్చింది. చట్టసభలో 33% సీట్లను రిజర్వ్ చేసే మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందాక జరిగిన తొలి ఎన్నికలివి. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంకా అమల్లోకి రాలేదు. బీజేపీ నుంచి హేమమాలిని, టీఎంసీ నుంచి మహువా మొయిత్రా, ఎన్సీపీ ఎస్పీ నుంచి సుప్రియా సూలే, ఎస్పీ నుంచి డింపుల్ యాదవ్లు తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్, లాలూ కూతురు మీసా భారతి తొలిసారిగా నెగ్గి దేశం దృష్టిని ఆకర్షించారు. సమాజ్వాదీ పార్టీ నుంచి 25 ఏళ్ల ప్రియా సరోజ్, 29 ఏళ్ల ఇర్కా చౌదరీలు లోక్సభకు ఎన్నికైన అతి పిన్న వయసు మహిళా ఎంపీలు. దేశంలో అత్యధిక మంది మహిళా ఎంపీలను లోక్సభకు పంపిన రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్ నిలిచింది. బెంగాల్ నుంచి గెలిచిన 11 మంది మహిళా ఎంపీలు టీఎంసీ వారే కావడం విశేషం. ఎన్డీఏ కూటమికి 55.28% ఓట్లు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి 55.28% ఓట్లు సాధించగా వైకాపా 39.37%కి మాత్రమే పరిమితమైంది. ఎన్డీఏ కూటమి, వైకాపా మధ్య ఓట్ల వ్యత్యాసం 15.91%. విడివిడిగా చూస్తే తెదేపా 45.60%, జనసేన 6.85%, భాజపా 2.63% దక్కించుకున్నాయి. తెదేపా, వైకాపా మధ్య ఓట్ల తేడా 6.23%గా ఉంది. కూటమిలోని 3 పార్టీలు కలిసి 1,86,56,300 ఓట్లు తగ్గించుకోగా వైకాపా 1,32,84,134 ఓట్లు సాధించింది. వైకాపా కంటే కూటమి 53,72,166 ఓట్లు అధికంగా సాధించింది.
ఢిల్లీలో మళ్లీ కీలకంగా చంద్రబాబు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు దాదాపు 3 దశాబ్దాల తరువాత మళ్లీ ఢిల్లీలో కీలకంగా మారారు. ఈ నెల 4న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం అవతరించడం, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీ మద్దతు అవసరం రావడం జాతీయ మీడియా మొత్తం చంద్రబాబు వైపు చూసేలా చేసింది. భాజపా ఎక్కువ లోక్సభ స్థానాలు సాధించినప్పటికీ చంద్రబాబు, నితీష్ కుమార్ లాంటి వారి మద్దతు ఇప్పుడు అనివార్యం కావడంతో జాతీయ మీడియా మొత్తం వీరిద్దరిపైనే దృష్టి సారించింది. వీరు ఏం చెబుతారా అని ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 2024 ఎన్నికల ముంగిట కలిసి కూటమిగా ఏర్పడి ఏపీలో ప్రభంజనం సృష్టించడంతో పాటు కేంద్రంలో కీలక భూమిక పోషించే స్థాయిలో ఎంపీ స్థానాలను తెదేపా గెలుచుకుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో కొనసాగుతారా, ఇండియా కూటమి ఏదైనా మంచి ప్రతిపాదన చేస్తే అటువైపు మళ్లుతారా అన్న చర్చ ఢిల్లీ స్థాయిలో తీవ్రంగా జరగడంతో ఆ విషయంపై స్పష్టత కోసం జాతీయ మీడియా ప్రతినిధులు మొత్తం ఆయన చుట్టూ మూగిపోయారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు మీడియా ప్రతినిధులు పోటీ పడ్డారు. ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినా ఆయన మాత్రం తాను ఎన్డీఏలోనే కొనసాగుతానని, అందులో అనుమానాలు అవసరం లేదని స్పష్టం చేశారు. అలాగే లోక్సభ స్పీకర్ పదవితో పాటు ఎక్కువ మంత్రి పదవులను తెదేపా అడుగుతోందన్న అంశంపై పాత్రికేయులు ఎన్నిసార్లు ప్రశ్నించినా ఆయన పెదవి విప్పలేదు. మరోవైపు ప్రధానమంత్రి నివాసంలో జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలోనూ భాజపా నేతలు చంద్రబాబుకు పెద్దపీట వేశారు. నా ప్రతిజ్ఞ నెరవేర్చిన ప్రజల రుణం తీర్చుకుంటా చంద్రబాబు నాయుడు. ప్రజలు మాకు ఇచ్చింది అధికారం కాదు, అపారమైన నమ్మకంతో కూడిన బాధ్యత. పాలకుల్లా కాకుండా ప్రజలకు సేవకుల్లా పనిచేస్తాం. అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనంతో ఏదంటే అది చేస్తానంటే ప్రజలు క్షమించరు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పే దానికి నిదర్శనం. జగన్ ప్రభుత్వ పెద్దలు మీడియాను అనేక ఇబ్బందులు పెట్టారు. అక్రమ కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పారు. ఒక పార్టీ అధ్యక్షుడినే నగరం నుంచి బహిష్కరిస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటి? అందుకే నేడు దేశ విదేశాల నుంచి ప్రజలు వెల్లువలా కదిలి వచ్చి ఓట్లు వేశారు. ఇలాంటి చరిత్రాత్మక ఎన్నికల్ని ఎప్పుడూ చూడలేదు. ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తులు 5 నుండి 10 లక్షల వరకు ఖర్చు పెట్టుకుని వచ్చి మరీ ఓట్లు వేశారు. పొట్ట చేత పట్టుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్లిన కూలీలు సైతం రాను పోను ఖర్చులు భరించి ఎన్నికల్లో పాల్గొన్నారు. వారందరినీ నేను అభినందిస్తున్నాను. అందుకే ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలన్నదే మా ధ్యేయం. భావితరాల భవిష్యత్తు కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడతాం. ఇది రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక. ఓటు వేసేశాం కాబట్టి బాధ్యత పూర్తయినట్టుగా ప్రజలు భావించవద్దు. మమ్మల్ని నడిపించే, మాకు సహకారం అందించే బాధ్యత ప్రజలదే అని ఆయన వివరించారు. జైలు నుంచే ఎంపీగా గెలుపు, లోక్సభకు వెళ్ళవచ్చా? సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో 18వ లోక్సభలో అడుగుపెట్టే 543 మంది ఎవరో ఖరారైపోయింది. వీరిలో రాజకీయ ఉద్దండులు, తొలిసారి ఎన్నికైన వారు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. వీరందరినీ పక్కన పెడితే కొత్తగా ఎన్నికైన వారిలో 2 గెలుపు ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే వాళ్ళు జైలు నుంచే ఈ ఎన్నికల్లో పోటీ పడ్డమే కాక విజయాన్ని కూడా సొంతం చేసుకున్నారు. వారే అమృత్పాల్ సింగ్, ఇంజనీరు రషీద్. ప్రస్తుతం వీరిద్దరూ జైల్లో ఉండటంతో ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతిస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాజ్యాంగ నిబంధనల ప్రకారం వీరు ప్రమాణం చేసేందుకు అర్హులేనని లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణుడు పీడీటీ ఆచారి తెలియజేశారు. ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి చట్టసభ సభ్యుడిగా ప్రమాణం చేయడం అనేది రాజ్యాంగపరమైన హక్కు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ జైల్లో ఉన్నందున ప్రమాణ స్వీకారం కోసం పార్లమెంటుకు తీసుకువెళ్లేందుకు అధికారుల నుంచి అనుమతి పొందాలి. ప్రమాణం పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు వెళ్ళాలి. అయితే జైల్లో ఉన్న వ్యక్తులు సభా కార్యకలాపాలకు హాజరయ్యేందుకు చట్టం అనుమతించదని ఆయన తెలియజేశారు. జీతం తీసుకుంటా, ప్రతి రూపాయికి బాధ్యతగా పనిచేస్తా, పవన్ కళ్యాణ్. ప్రజలు మనల్ని బలంగా నమ్మి
కనీవిని ఎరుగని విజయాన్ని అందించారు. వచ్చిన ప్రతి ఓటు మనకు బాధ్యతను గుర్తు చేసేదే. మనం 5 కోట్ల మందికి జవాబుదారీగా ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. బుధవారం నాడు ఆయన పార్టీ విజేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రజలు తమ కష్టం నుంచి పన్నుల రూపంలో కట్టే సొమ్మును ఓ ప్రజా ప్రతినిధిగా జీతం రూపంలో బాధ్యతగా తీసుకుంటాను. రూపాయి మాత్రమే జీతం తీసుకుంటాననే ఆర్భాటపు మాటలు మాట్లాడను. ఖజానా నుంచి సంపూర్ణంగా జీతం తీసుకుంటాను. అలా తీసుకుంటేనే ప్రజలకు నాపై అజమాయిషీ ఉంటుంది. ప్రజల డబ్బు జీతంగా తీసుకుంటున్నాననే బాధ్యత నాకు ఉంటుంది. జీతం తీసుకుంటా, వారి కోసం సంపూర్ణంగా కష్టపడతా. ఎంత జీతం తీసుకుంటే దానికి 1000 రెట్లు కష్టాల్లో ఉన్న ప్రజలకే ఇస్తాను. ప్రజలకు వారి అన్ని కష్టాల్లోనూ అండగా నిలుస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. సినిమాలకు సెన్సార్ ఉంటుంది, కానీ టీవీలకు ఉండదు. ఏం మాట్లాడినా ప్రజలు టీవీల్లో చూస్తారని, బాధ్యతాయుతంగా అందరూ వ్యవహరించాలని హితవు పలికారు. భావితరాల వారు స్ఫూర్తిగా తీసుకునేలా జనసేన ప్రయాణం ఉంటుంది. యువత రాజకీయాలను కెరీర్గా చేసుకోవాలనే స్ఫూర్తి నింపేలా జనసేన ముందుకు నడుస్తుందని ఆయన అన్నారు. కొత్త ప్రపంచంలోకి ఆహ్వానం అంటున్న బుజ్జి. కొత్త ప్రపంచంలోకి ఆహ్వానం పలుకుతున్నారు భైరవ, ఆయన బుజ్జి. మరి ఆ ప్రపంచం ఎలా ఉంటుంది? ఈ భైరవ బుజ్జిల కథేమిటో తెలియాలంటే ఈ నెల 27న విడుదలవుతున్న కల్కి చూడవలసిందే. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. దీపికా పదుకునే, దిశా పటాని కథానాయకులు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. సి అశ్విని దత్ దీన్ని నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ని ఈ నెల 10న విడుదల చేస్తున్నట్లుగా నిర్మాణ సంస్థ వెల్లడించింది. ప్రతిదీ మార్పు గురించే అంటూ రాసి ఉన్న పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రంలో భైరవ పాత్రలో ప్రభాస్ సందడి చేయనున్నారు. విజయ్ దేవరకొండ, సాయి పల్లవి కొత్త సినిమా. సాయి పల్లవి సినిమాల విషయంలో వేగం పెంచింది. ప్రస్తుతం ఆమె తెలుగులో తండేల్ చేస్తూనే హిందీలో 2 భారీ ప్రాజెక్టులు చేస్తోంది. అలాగే తమిళంలో అమరంలో నటిస్తోంది. అయితే ఇప్పుడు ఆమె కొత్తగా మరో కథ విన్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా, రవికిరణ్ కోలా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దీనిని దిల్ రాజు నిర్మిస్తున్నారు. అందమైన ప్రేమ కథలో రూరల్ మాస్ ఎంటర్టైనర్గా ముస్తాబవుతున్న ఈ చిత్రం కోసం నాయికగా సాయి పల్లవిని ఖరారు చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. ఈ సినిమా విషయంలో ఆమె సానుకూలంగా ఉందని సమాచారం. నీట్ యూజీ ఫలితాల విడుదల. ఆంధ్రప్రదేశ్ నుంచి నీట్ యూజీ పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో 67.55% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 64,931 మంది పరీక్షలకు హాజరు కాగా వారిలో 43,858 మంది విద్యార్థులు కనీస మార్కులు సాధించి ఎంబీబీఎస్, బీడీఎస్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా ఈసారి 23.33 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వారిలో 13.16 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 67 మందికి సమాన పర్సెంటేజ్ రావడంతో వారందరికీ 1వ ర్యాంక్ కేటాయించారు. అందులో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు కె సందీప్ చౌదరి, జి భాను తేజసాయి, పి పవన్ కుమార్ రెడ్డి, వి ముఖేష్ చౌదరి ఉన్నారు. యూపీలో మా లక్ష్యం సాధించాం, అఖిలేష్. ఉత్తరప్రదేశ్లో కమల దళాన్ని అడ్డుకోవాలనే లక్ష్య సాధనలో సమాజ్వాదీలు విజయం సాధించినట్లుగా సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తెలిపారు. దేశంలో అత్యధిక లోక్సభ స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఆకట్టుకునే ప్రదర్శన కనబర్చిన ఎస్పీ భాజపా ఆశలపై నీళ్లు చల్లింది. కన్నౌజ్ నుంచి ఎంపీగా గెలిచిన ధ్రువపత్రం అందుకున్న అనంతరం బుధవారం మీడియాతో అఖిలేష్ మాట్లాడారు. సకారాత్మక రాజకీయాలకు మద్దతుగా నిలిచి సమాజ్వాదీలకు మరో అవకాశం ఇచ్చిన కన్నౌజ్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. కొత్త సభలో తారల తళుకులు. కొత్తగా కొలువుదీరనున్న 18వ లోక్సభ పలువురు సినీ తారలతో కలకల్లాడనుంది. కొత్త, పాత సభ్యులైన దాదాపు 10 మంది సినీ రంగ ప్రముఖులు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రముఖ హిందీ సినీ నటి కంగనా రనౌత్, టీవీ రామాయణం స్టార్ అరుణ్ గోవిల్ వంటి సభ్యులు
తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. మరో బాలీవుడ్ ప్రముఖురాలైన హేమామాలిని, భోజ్పూరి నటుడు మనోజ్ తివారీ లాంటి స్టార్లు రాజకీయవేత్తలుగా మూడోసారి సభకు రానున్నారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన క్వీన్ కంగనా రనౌత్ గతంలో పలుమార్లు సంచలన వ్యాఖ్యలతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. తాజా ఎన్నికల్లో విజయం సాధించగానే తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయడం గురించి ఆమె మాట్లాడారు. ఎట్టకేలకు నింగిలోకి బోయింగ్ వ్యోమనౌక. ఏళ్ల తరబడి జాప్యం తరువాత బోయింగ్కు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌక బుధవారం నింగిలోకి దూసుకెళ్లింది. ఇందులో భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లు ఉన్నారు. వీరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరారు. గురువారం నాడు ఈ కేంద్రాన్ని చేరుకుంటారు. అక్కడే వారం పాటు బస చేస్తారు. తిరిగి స్టార్ లైనర్లో భూమికి తిరిగి వస్తారు. ఈ వ్యోమనౌకకు ఇది తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర. దీన్ని గత నెల మొదటి వారంలో రోదసీలోకి ప్రయోగించేందుకు తొలిసారిగా సన్నాహాలు జరిగాయి. అయితే రాకెట్లో సమస్యలు తలెత్తడంతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని నిలిపివేశారు. కూటమి విజయంతో చిత్రసీమలో జోష్. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి సంచలన విజయం తెలుగు చిత్రసీమలో జోష్ని నింపింది. సజావుగా సినీ వ్యాపారం సాగడానికి ఇన్నాళ్ళు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయంటూ వ్యాపార వర్గాలు హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ హృదయంతో సమానం. 60% పైగా సినీ వ్యాపారం జరిగేది ఇక్కడే. తనకు రాజకీయ ప్రత్యర్థులైన పవన్ కళ్యాణ్, బాలకృష్ణను దెబ్బకొట్టడానికి పలుమార్లు ఇదే అస్త్రంగా జగన్ ప్రయోగించారు. వాళ్ళు నటించిన సినిమాలనే లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నించారు. అయినా వెనుకడుగు వేయకుండా తమ నిర్మాతలకు అండగా నిలుస్తూ ఒకవైపు సినిమాలు చేసుకుంటూ మరోవైపు ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్, బాలకృష్ణ పోరాడారు. ఇలాంటి సినీ వ్యతిరేక విధానాలను చిత్రసీమ, సినీ ప్రేమికులు, అభిమానులు గమనిస్తూ వచ్చారు. ఎన్నికల్లో తాము చేయవలసిన పనిని తాము చేసి చూపించారు. పాతాళగంగ భగవగా. భూగర్భ జలాల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ శతాబ్దం చివరి నాటికవి 2 నుండి 3.5 డిగ్రీల సెల్సియస్ మేర వేడెక్కుతాయని చెబుతున్నారు. దీనివల్ల ఈ నీటి నాణ్యతకు ముప్పు ఏర్పడుతుందని పేర్కొన్నారు. దీనికి తోడు పర్యావరణ వ్యవస్థలకు ముప్పు ఏర్పడుతుందని, భూమిపై జీవం మనుగడకు ఈ భూగర్భ జలాలు చాలా కీలకమని తెలిపారు. జర్మన్, బ్రిటన్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన నిర్వహించారు. భూగర్భ జలాలు వేడెక్కడం వల్ల వ్యాధికారక సూక్ష్మజీవులు ఎక్కువగా వృద్ధి చెందే అవకాశం ఉంది. దీనివల్ల నీటి నాణ్యత, ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. ఐర్లాండ్పై భారత్ అలవోక విజయం. భారీ అంచనాలతో టీ20 వరల్డ్ కప్ బరిలోకి దిగిన భారత్ తొలి పోరులో తమ స్థాయి ప్రదర్శనతో సత్తా చాటింది. సంచలనాల రికార్డు ఉన్న ఐర్లాండ్పై ఏమాత్రం ఉదాసీనత కనబరచకుండా పూర్తిగా పైచేయి సాధించి భారీ విజయాన్ని అందుకుంది. బ్యాటింగ్కు అంతగా అనుకూలించని పిచ్పై ప్రత్యర్థిని 36 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా ఆ తరువాత మరో 46 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. మన బౌలర్లలో 5 కనీసం ఒక్కో వికెట్తో తమ వంతు పాత్ర పోషించారు. అనంతరం రోహిత్ పంత్ చక్కటి బ్యాటింగ్తో టీమిండియాను ఎలాంటి ఇబ్బంది లేకుండా గెలిపించారు. ఇక ఆదివారం పాకిస్తాన్తో మ్యాచ్ రూపంలో తర్వాతి సవాల్కు భారత్ సిద్ధమైంది. ఈ ఆహారాలలోని పిండి పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు. ఓట్స్తో తయారైన బిస్కెట్లు, నారింజ రసం, యాపిల్, క్యారెట్లు, టమాటాలు, ఎండు ద్రాక్ష, ద్రాక్ష, అరటిపళ్ళు వంటివి మంచి పిండి పదార్థాలను కలిగి ఉంటాయి. ఇక ఎక్కువ సమయం పాటు శక్తినిచ్చే నిలకడైన పదార్థంగా ఓట్మీల్ ఉంది. నీళ్లు కలిపి తయారు చేసిన 1 కప్పు ఓట్మీల్లో 159 క్యాలరీలు ఉంటాయి. 4 గ్రాముల పీచు, 6 గ్రాముల మాంసకృతులు దీనిలో ఉంటాయి. ఇక యాపిల్ భోజనానికి మధ్య తీసుకోవలసిన ఈ అల్పాహార ఫలంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించే 4 గ్రాముల పీచు, పెక్టిన్లు ఉంటాయి. మాంసకృతులు పుష్కలంగా ఉండే వేరుశనగ పప్పుతో తయారయ్యే వెన్నతో కలిపి తీసుకుంటే ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. చిలకడ దుంపలు
ఇది నిజమైన సూపర్ ఫుడ్. కప్పు చిలకడదుంప ముక్కల్లో 7 గ్రాముల పీచు, అత్యధిక విటమిన్ ఏ, సిలు, 4 గ్రాముల మాంసకృతులు ఉంటాయి. మినుములు: 1 కప్పు ఉడకబెట్టిన పొట్టు తీయని మినుముల్లో 15 గ్రాముల పీచు, అంతే పరిమాణంలో మాంసకృతులు ఉంటాయి. టమాటాలు: వీటిలో విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. పీచుతో పాటు లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా వీటిలో ఉంటుంది. మనం తీసుకునే ఈ ఆహారాలలోని పిండి పదార్థాలను జీర్ణ వ్యవస్థ గ్లూకోజ్గా మారుస్తుంది. శరీరం ఈ గ్లూకోజ్ను కణజాలం, కణాలు, అవయవాల శక్తి కోసం వినియోగిస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. నవీన్ పట్నాయక్ రాజీనామా. ఒడిశా రాష్ట్రంలో బీజేపీ గెలుపుతో 24 ఏళ్లుగా ఒడిశా ముఖ్యమంత్రిగా పదవిలో కొనసాగిన నవీన్ పట్నాయక్ బుధవారం రాజీనామా చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా. మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పేలవమైన పనితీరుకు బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామా చేశారు. ఉత్తరాఖండ్లో 9 మంది దుర్మరణం. ఉత్తరాఖండ్లో పర్వతారోహణకు వెళ్లిన 9 మంది తీవ్ర ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఇండో ఫ్రాన్స్ కలయికతో తృష్ణ. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, సెంటర్ నేషనల్ ఎట్యుడెస్ పాటలైస్ అనే అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా తృష్ణ అనే శాటిలైట్ను సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించాయి. భారత్ తరపున చివరిసారి బరిలోకి సునీల్ ఛెత్రి. ప్రపంచ కప్ 2026 ఫుట్బాల్ టోర్నీ రెండో రౌండ్ ఆసియా జోన్ క్వాలిఫైయర్స్లో భాగంగా నేడు కువైట్ జట్టుతో భారత జట్టు తలపడనుంది. కెప్టెన్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్లో ఇది చివరి మ్యాచ్. 2005లో తొలిసారి భారత సీనియర్ జట్టుకు ఆడిన 39 ఏళ్ల ఛెత్రి ఇప్పటి వరకు 150 మ్యాచ్లు పూర్తి చేశారు. సబలెంకాకు చుక్కెదురు. ప్రపంచ రెండో ర్యాంకర్పై రష్యా టీనేజర్ మిరా ఆండ్రీనా సంచలన విజయం. తొలి రౌండ్లోనే సింధు ఓటమి. ఇండోనేషియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల సింగిల్స్ విభాగంలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. టీ20 ప్రపంచ కప్లో నేడు పపువా న్యూగిని వర్సెస్ ఉగాండా, ఆస్ట్రేలియా వర్సెస్ ఒమన్, పాకిస్తాన్ వర్సెస్ అమెరికా, నమీబియా వర్సెస్ స్కాట్లాండ్. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.